ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదిగో తనే వస్తుందిగా. ఛాయా, నేను ల్యాబ్కి వెళ్ళేసి వస్తాను. సరే, నేను క్యాంటీన్ దగ్గర ఉంటాను. ఎవరో నీకు తెలియకపోతే కదా ఇప్పుడు మీరు మాట్లాడుకుంటుంటే నేను చూసి ఫీల్ అవ్వాలా? సార్, ఇదేమైనా బాగుందా? ఆనియన్ సమోసానా సార్? ఫ్రెష్గా బాగుంది. నువ్వు చేసేది బాగుందా అంటున్నాను. క్యాంటీన్లో సమోసాలు నేనెందుకు చేస్తాను సార్? అయినా నాకు సమోసాలు చేయడం రాదు కదా. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? అంటే అంటే మీరు అడిగేది సమోసా గురించి కాదా? వాడి గురించి మాట్లాడుతున్నాను. వాడా? వాడెవడు సార్? నీ కాబోయే భర్త. వాడికి ఎంత చెప్పినా అర్థం కాదేంటి? నీకు నాకు మధ్య ఏదో ఉందంటాడు. ఏం మందు పెట్టావంటాడు. పిచ్చా వాడికేమన్నా? సార్, అసలు ఏం జరిగింది సార్? వాడికి నేను క్లియర్గా చెప్పాను. అయినా మళ్ళీ వచ్చి మనిద్దరం కలిసి తిరుగుతున్నాం, మన మధ్యలో ఏదో ఉందని వాగుతున్నాడేంటి? మన మధ్య ఏముంది సార్? ఆ మాట నాకు కాదు, వాడికి చెప్పు. ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగితే కాళ్ళు చేతులు విరగ్గొడతాను. తర్వాత నువ్వే బాధపడాలి. అసలు మన గురించి ఎవరు సార్ మాట్లాడింది? నీకు కాబోయే భర్త అని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అసలు వాడు ఏం చూశాడో, మన మధ్య సంబంధం ఉందని ఎందుకు అంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఉదయం నువ్వు మెట్ల మీద నుంచి పడిపోవడం చూసి అలా అనుకుంటున్నాడా, లేక మనం ఇలా మాట్లాడడం చూసి అనుకుంటున్నాడా? వాడి కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? కోచ్ని అనుకుంటున్నాడా, ఈ కాలేజ్ స్టూడెంట్ని అనుకుంటున్నాడా? కనీసం నువ్వైనా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి కదా, మా మధ్య ఏమీ లేదు, మా సార్ అలాంటి వారు కాదు అని. అసలు మన మధ్య ఏముంది సార్? అదే చెప్తున్నా వాడికి అర్థం కావట్లేదు. చూడు, నీకు నచ్చితే పెళ్లి చేసుకో, లేదంటే వదిలే. అది నీ ఇష్టం. మీ ఇద్దరి మధ్యలోకి నన్ను మాత్రం తీసుకొస్తే అస్సలు బాగుండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.